విజయవాడలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని వి మౌనిక ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనున్న 3వ ఆసియన్ ఏరోబిక్స్ అండ్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ లో మన దేశం తరపున పాల్గొనుంది. అయితే ఈ అంతర్జాతీయ క్రీడా పోటీలో పాల్గొనడానికి అవసరమైనంత డబ్బు పాప తల్లిదండ్రుల వద్ద లేకపోవడంతో వారు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చిన్నారి మౌనిక విషయం క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో మంత్రి వెంటనే స్పందించారు. తన సొంత నిధుల నుండి 50,000 రూపాయలను మౌనికకు అందజేస్తానని తెలిపారు. ఈ రోజు సచివాలయంలోని మంత్రి పేసీలో ఓఎస్డీలు కె విశ్వనాథం, ఏ కోటేశ్వరరావులు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ సిబ్లీ చేతుల మీదుగా మౌనికకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మౌనిక తల్లిదండ్రులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మా పాప మౌనిక ఇంటర్నేషనల్గా ఏరోబిక్స్కి సెలెక్ట్ అయిందండి దుబాయ్ వెళ్ళడానికి. మేము మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారిని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించి ఎలాగైనా పాపను పంపించండి, పాప బాగా పెర్ఫామ్ చేస్తుందని సర్టిఫికేట్స్ అవి చూసి కొంత సహాయం చేస్తారు, మీరు పాపను నిరుత్సాహపరచకండి, పాపను పంపించండి అని ఎంతో మంచితనంగా మాట్లాడి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మేము అసలు వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచన ఉంటే మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా అపార్ట్మెంట్లో నుండి మాకు అంతా సపోర్ట్ కంపెనీ షిబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆఫీస్ స్టాఫ్ కూడా అందరూ మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారని మేము ఎంతో భయపడుతూ వచ్చామండి. ఇక్కడ ఏమంటారో ఏంటో అని చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రాంప్రసాద్ రెడ్డి మామగారికి ఇంకా మా షెఫ్లీ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను దుబాయ్ వెళ్ళి ఎలాగైనా గోల్డ్ మెడల్ తెచ్చుకొని చూపిస్తాను.